హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా మీ డివైస్లో పొందాలి అనుకుంటే ఇక్కడ రెడ్ కలర్లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని తప్పనిసరిగా ట్యాప్ చేయండి. అప్పుడే నేను ఇక్కడ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో త్వరగా రీచ్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్, మనకి తెలంగాణలోని రామగుండం ఫర్టిలైజర్స్ కెమికల్ లిమిటెడ్లో ఖాళీగా ఉన్నటువంటి వివిధ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దీనికి ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఫ్రెండ్స్. ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ సరే ఎవరైనా సరే అప్లై చేసుకునే అవకాశం అనేది వీళ్ళు కల్పిస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఎవరైనా అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు ఫస్ట్ ఈ నోటిఫికేషన్ ఎలా ఓపెన్ చేయాలంటే అఫీషియల్ వెబ్సైట్ వచ్చి www.nationalfertilizers.com. ఈ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ పైన మనకి మెనూ బార్లో కెరియర్స్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా కెరియర్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ రిక్రూట్మెంట్ ఇన్ RFCL. RFCL అంటే మనకి రామగుండం ఫర్టిలైజర్స్ కెమికల్స్ లిమిటెడ్. దానిపైన క్లిక్ చేస్తే మనకి రామగుండం ఫర్టిలైజర్స్ లిమిటెడ్కి సంబంధించిన రిక్రూట్మెంట్ అనేది అక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఫస్ట్ వన్ తీసుకుంటే రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ ఎగ్జిక్యూటివ్స్ ప్రొడక్షన్ అట్ 33 లెవెల్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకి అడ్వర్టైజ్మెంట్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మనకి నోటిఫికేషన్ అనేది ఈ విధంగా డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ వచ్చి మనకి 31/1/2019 విడుదల చేశారు. మనం ఇక్కడ చూడవచ్చు మీకు జాబ్ ఎక్కడ ఉంటుందంటే తెలంగాణ కరీంనగర్ జిల్లాలోని రామగుండం అనే ప్లేస్లో ఈ ఫ్యాక్టరీ ఉంది. ఓకే, ఫర్టిలైజర్స్ కెమికల్స్ లిమిటెడ్ అని మీరు చూడొచ్చు ఇక్కడ. రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్. ఓకే, ఇక్కడ మీకు జాబ్ ఉంటుంది. ఇక ఇవి గ్రూప్ సి నాన్ ఎగ్జిక్యూటివ్ లెవెల్ పోస్టులు. అండ్ వేకెన్సీస్ విషయానికి వస్తే చూడండి, జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ గ్రేడ్ 3. ఓకే, శాలరీ వచ్చి 9,000 నుంచి 16,400 వరకు మెన్షన్ చేశారు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చి 53 ఉన్నాయి. అందులో అన్రిజర్వ్డ్కి 28, ఎస్సీకి 8, ఎస్టీకి 3, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కి 14, పర్సన్ విత్ డిజేబిలిటీకి 2, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 7. అలాగే పర్సన్ విత్ డిజేబిలిటీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి చేంజ్ అయ్యే అవకాశం ఉన్నాయి ఇక్కడ. అది కూడా మనకి ఇక్కడ హ్యాష్ సింబల్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే నోటిఫికేషన్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఇక ఈ పోస్ట్ నేమ్ ఏదైతే ఉందో జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 3, ఏజ్ విషయానికి వస్తే మీకు ఎప్పటికీ ఏజ్ చూసుకోవాలంటే 31/12/2018 నాటికి ఈ ఏజ్ డీటెయిల్స్ చూసుకోవాల్సి ఉంటుంది. మినిమం 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న జనరల్ క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బీఎస్సీ విత్ ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకే, బీఎస్సీ ఫిజిక్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదా బీఎస్సీ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదా 3 సంవత్సరాల రెగ్యులర్ డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంది. ఓకే, ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నారో వాళ్ళకి రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ అనేవి వర్తిస్తాయి. నార్మల్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ తీసుకుంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి 3 years అప్రైజ్ రిలాక్సేషన్ ఉంటుంది, పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి వాళ్ళ క్యాస్ట్ని బట్టి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వాళ్ళ సర్వీస్ని బట్టి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అది మీరు చూసుకోవచ్చు. మనకి ఇక్కడ ఇచ్చారు మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చి తప్పనిసరిగా ఉండాలి. అండ్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 45% వాళ్ళ అగ్రిగేట్ ఏదైతే ఉంటుందో అందులో 45% మార్క్స్ తప్పనిసరిగా వచ్చి ఉండాలి. మిగిలిన వాళ్ళందరికీ 50% మార్క్స్ తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఓకే, నెక్స్ట్ వచ్చి మనకి డేట్ ఆఫ్ రికాగ్నింగ్. మీకు ఈ డీటెయిల్స్ ఏదైతే ఏజ్ కానీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కానీ ఎప్పటికి ఉండాలంటే 31/12/2018 నాటికి మీ క్వాలిఫికేషన్ మీ దగ్గర తప్పనిసరిగా ఉంటేనే మీరు అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, పే స్కేల్ ఆల్రెడీ చెప్పాను మీకు ఫస్ట్లోనే. రిజర్వేషన్స్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ ఉన్నారో వాళ్ళకి పోస్టుల్లో రిజర్వేషన్స్ అనేవి వర్తించడం జరుగుతుంది. ఫస్ట్లోనే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవరెవరికి ఎన్ని పోస్టులు ఉన్నాయి, యా క్యాస్ట్ వారికి అని. అలాగే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఫీజు నుంచి ఎగ్జామ్షన్ అనేది ఉండడం జరిగింది. నెక్స్ట్ లాస్ట్ డేట్ మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి
చెప్తాను. సో ఇక్కడ మనకి గైడ్లైన్స్ ఇచ్చారు. సో అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే చూడండి ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫీజు వచ్చి ₹200 పే చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజబిలిటీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఫీజు మీరు పే చేయాల్సిన అవసరం లేదు. సెలక్షన్ మెథడాలజీ విషయానికి వస్తే మనకి ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేశారు. ఫస్ట్ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. తర్వాత మీకు హాల్ టికెట్స్ వస్తాయి. ఆ హాల్ టికెట్స్ తీసుకొని మీరు ఆన్లైన్ ఎగ్జామినేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. అందులో వచ్చిన మెరిట్ ఆధారంగా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి లాస్ట్ డేట్ మెన్షన్ చేశారు చూడండి, 14/3/2019 లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకున్న లింక్ ఏ విధంగా ఓపెన్ చేయాలి అనేది కూడా నేను మీకు చూపించడం జరుగుతుంది. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇచ్చారు. అండ్ అఫిషియల్ వెబ్సైట్ లింక్ ఏదైతే ఉందో దాన్ని నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అఫిషియల్ వెబ్సైట్ లింకు, అలాగే అఫిషియల్ నోటిఫికేషన్ లింకు, అప్లై చేసుకునే లింకు, 3 లింక్స్ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే మీకు ఎలిజిబిలిటీ వచ్చి 31 డిసెంబర్ 2018 నాటికి చూసుకోవాలి. అలాగే ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చి 15 ఫిబ్రవరి 2019 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, 15 ఫిబ్రవరి 2019 నుంచి మీకు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి రావడం జరుగుతుంది. లాస్ట్ డేట్ వచ్చి 14 మార్చ్ 2019. ఓకే, సో దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ కానీ ఏవైనా విడుదలైన వెంటనే నేను తప్పనిసరిగా మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. అప్పుడు మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఇప్పుడే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని యాక్టివేట్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మేము అప్లోడ్ చేసాము. ఎవరైనా వాటిని చూడకుండా ఉంటే మన ఛానల్కి వెళ్ళి చూడండి. అలాగే లింక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి, అక్కడ నుంచి కూడా మీరు చూడవచ్చు. చూసి మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ ఏజ్ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉంటే తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.